తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది ఒక చాలా ముఖ్యమైన అప్డేట్. టీఎస్పీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్టులు నవంబర్ 2025 సెషన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ముఖ్యంగా ఆ తేదీలేంటో అన్నీ మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. అవునండి, కెరీర్లో ముందుకు వెళ్లాలనుకునే వాళ్లకి, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. అందుకే ఈ అనౌన్స్మెంట్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. సరే, విషయంలోకి వస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మన టీపీఎస్సీ నవంబర్ 2025 సెషన్కి డిపార్ట్మెంటల్ టెస్ట్ల నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేసింది. ఇక ఈ మొత్తం ప్రాసెస్లో మనకి అన్నిటికంటే ముఖ్యమైనవేవి? అవే తేదీలు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్లో ఒక్క డేట్ మిస్ అయినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఈ తేదీలన్నిటినీ వెంటనే ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోవడం చాలా అవసరం. ఒక్కసారి ఈ టైం లైన్ని చూస్తే నోటిఫికేషన్ సెప్టెంబర్ 10న వచ్చింది. సరిగ్గా వారం రోజుల తర్వాత, అంటే సెప్టెంబర్ 17 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అవుతున్నాయి. అప్లై చేయడానికి దాదాపు నెల రోజుల టైం ఉంది. చివరి తేదీ అక్టోబర్ 14th. ఇక చూడండి, అది ముగిసిన వెంటనే నవంబర్ 8th నుంచే ఎగ్జామ్ స్టార్ట్. అంటే ప్రిపరేషన్కి పక్కా ప్లానింగ్ ఉండాల్సిందే. అన్ని తేదీలో ఒక ఎత్తైతే ఈ ఒక్క తేదీ మాత్రం మరో ఎత్తు. అస్సలు మర్చిపోవద్దు, అక్టోబర్ 14th. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇదే లాస్ట్ డేట్. ఫీజు కూడా అదే రోజు కట్టేయాలి. సో మైండ్లో ఫిక్స్ చేసుకోండి. సరే, తేదీలన్నీ ఓకే, కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ టెస్టులు అందరూ రాయొచ్చా? ఎవరు అర్హులు? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది కదా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, అసలు ఈ పరీక్షలు ఎవరు రాయాలి, ఈ నోటిఫికేషన్ ఎగ్జాక్ట్గా ఎవరి కోసం అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ టెస్ట్లు ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం. వాళ్ళ డిపార్ట్మెంట్లో సర్టిఫికేషన్ కావాలన్నా లేదా ఏదైనా క్వాలిఫికేషన్ సాధించాలన్నా వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన సలహా: అప్లై చేసే ముందు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న ఎలిజిబిలిటీ రూల్స్ని 1-2 సార్లు చదవాలి. అర్హత ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకున్నాకే ముందుకెళ్లడం బెస్ట్. ఓకే, ఎలిజిబిలిటీ ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నారు. మరిప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి? ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాసెస్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఫస్ట్, టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ tspsc.gov.in కి వెళ్ళాలి. అక్కడ నోటిఫికేషన్ చదివాక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఒక చిన్న టిప్ ఏంటంటే, కావలసిన డాక్యుమెంట్స్, ఫోటో, సిగ్నేచర్ అన్నీ ముందే స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంటే అప్లోడ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇక ఫీజు కట్టేశాక ఫైనల్గా వచ్చిన అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రైట్, అంతా అయిపోయింది. ఇక ముగించే ముందు కొన్ని ఫైనల్ రిమైండర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్, సో డోంట్ మిస్. ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 14 లోపు అప్లై చేయాలి. ఎగ్జామ్స్ పెన్ అండ్ పేపర్ కాదు, ఆన్లైన్ టెస్ట్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. డేట్స్ ఎప్పుడు? నవంబర్ 8 నుంచి 16 వరకు. ఏ చిన్న అప్డేట్ ఉన్నా అది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మాత్రమే వస్తుంది, కాబట్టి దాన్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇదే: ఏ డౌట్ వచ్చినా ఎవరెవరో చెప్పింది నమ్మకుండా అఫీషియల్ నోటిఫికేషన్నే ఫైనల్గా తీసుకోవాలి. అప్లై చేసే ముందు దాన్ని క్షుణ్ణంగా చదవడం అనేది కంపల్సరీ. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ తేదీలన్నీ మైండ్లో పెట్టుకుని ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే మొదలుపెట్టాలి. గుర్తుంచుకోండి, ఇవి కేవలం ఒక ఎగ్జామ్ కాదు, కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం. మరి ఈ అవకాశాన్ని ఎవరు సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారు?